శ్రీమాత్రే నమః. జ్ఞానసుధా సభ్యులందరికీ శుభరాత్రి. ఇవాళ ధనత్రయోదశి సందర్భంగా ధనత్రయోదశి విశిష్టత గురించి చెప్తాను. ఆశ్వీజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి జయంతి మరియు ధనత్రయోదశిని జరుపుకుంటారు. ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆద్యకర్తగా భావిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు. పురాణాల్లో ధన్వంతరిని దేవ వైద్యునిగా చెప్పబడింది. ఆరోగ్యం దీర్ఘాయువు కోసం ధన్వంతరిని పూజిస్తారు. సకల సుఖాలను అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. సకల రోగాల విముక్తికై ధన్వంతరిని పూజించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ధన్వంతరిని పూజించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అనారోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధనత్రయోదశి రోజున కుబేరుని శ్రద్ధతో స్మరించి పూజిస్తే అక్షయ సంపదలు కలుగుతాయి. దక్షిణ భారతదేశంలో ధనత్రయోదశిని ఐశ్వర్య సౌభాగ్యదాయక శుభదినంగా నిర్వహించుకునే పద్ధతి ఉంది. దీనికి సంబంధించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం హిమవంతుడైన రాజుకు లేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడికి జాతకరీత్యా 16వ ఏట వివాహమైన 4వ రోజున పాము కాటుకు గురై చనిపోతాడని చెప్తారు. దానితో ఆ రాకుమారుడి భార్య వివాహమైన 4వ రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలని రాసులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని పూజిస్తుంది. రాకుమారుడి ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి బంగారం, వెండి ధగధగలకు కళ్ళు మీరినట్లు గొలిపి కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చిన పని మర్చి తెల్లవారిన తర్వాత తిరిగి వెళ్ళిపోయాడని చెప్తారు. అందుకే స్త్రీలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు. అందుకే ఈనాడు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధనలక్ష్మిని పూజిస్తారు. దీనినే యమత్రయోదశిగా కూడా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ధనత్రయోదశి గురించి విశిష్టత. మళ్ళీ ఇలాగే ఇంకో మంచి విషయంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.